అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి నీచుడు అనడానికి మీకు ఇంకొక వీడియో చూపిస్తానండి. సొంత తల్లి పైన, విజయమ్మ గారి పైన తన పార్టీ పెయిడ్ కుక్కల చేత వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికార ప్రతినిధులతో సహా వాళ్ళ చేత విజయమ్మ గారిని తిట్టెత్తున్నాడండి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇగో కారుమూరి వెంకటరెడ్డి కూడా ఒక వీడియో చేసేసాడు. ఏమని రాసుకొచ్చారంటే, విజయమ్మ గారి లేక ఆ రెండు పత్రికలకు కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా తయారైంది. ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిల గారు, ఎవరో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, ఒకే తల్లి కడుపుడు పుట్టిన సొంత చెల్లి, అలాగే షర్మిల గారి డైరెక్షన్లో విజయమ్మ గారు లేఖ రాయడం వైఎస్ఆర్ అభిమానులు చాలా బాధ కలిగిస్తుంది. తన కుటుంబ సభ్యులను ఏనాడు మంచి చేయని చంద్రబాబు షర్మిల గారికి ఎలా మంచి చేస్తారో, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు గొడవ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి. కూతురు పక్షాన నిలబడింది తల్లి. విజయమ్మ గారు ఎవరి పక్షాన నిలబడ్డారండి? కొడుకు ఎంత దుర్మార్గుడో తెలిసి కూతురు పక్షాన తల్లి నిలబడింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నా కూతురికి అన్యాయం చేశాడు, ఎప్పటికైనా సరే న్యాయం చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పేసి విజయమ్మ గారు ఒక లేఖ రాశారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా షర్మిలకు ఫోన్ చేసి, అమ్మ షర్మిల ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇయ్యి, నేను మాట్లాడతాను, ఒక లేఖ ఒకటి రాయిపోతానని చెప్పేసి నేను రాయిపించారా? లేదు. అది వాళ్ళ కుటుంబ సమస్య. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఇదేమైనా మాట్లాడుతూ వినిపిస్తా చూడండి. మీ మీద నిన్న విజయమ్మ గారు రాసినటువంటి లేఖ మీద రెండు దినపత్రికలు వాళ్ళ బ్యానర్ ఐటమ్ పెట్టేసి, ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికిన సందంగా ఆ పత్రికలకు తెలుసు కదా, ఇంకా వాళ్ళు ఏ విధంగా పండగ చేసుకుంటా ఉంటారో ఆ అవకాశం విజయమ్మ గారు కల్పించడం నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తా ఉన్నారు. దిక్కుమాలి యాదవా విజయమ్మ గారు కల్పించలేదు, ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఆ అవకాశం కాదు, ఆ పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక కూర్చొని మాట్లాడుకొని తెలుసుకోవాలి. అలా కాకుండా రోడ్డు ఎక్కేస్తానంటే ఇలాగ ఉంటుంది. తన కార్యకర్తల చేత, తన నాయకుల చేత, ఎవరో ఆ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, తర్వాత కొత్తగా మీ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి చేత ప్రెస్ మీట్లు పెట్టించి, మేము షర్మిలాకి 300 కోట్లు ఇచ్చాం, 400 కోట్లు ఇచ్చామని చెప్పేసి అని లెక్కలు చెప్పించేసి, అది మన సాక్షి డిబేట్లోని ప్రచారం చేపిస్తూ ఉంటే చూసి తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పే అంత సొంతపోసం ఏమీ కాదు, మాకు చేసిన అన్యాయం ఇది అని చెప్పేసి అని విజయమ్మ గారు ఒక లేఖ రాశారు. అంతేనా? దిక్కుమాలి యాదవ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో షర్మిల గారు పనిచేస్తా ఉంటే, షర్మిల గారి డైరెక్షన్ లో విజయమ్మ గారు ఇలా లేఖలు రాయటం లేదు. విజయమ్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పనిచేస్తున్నారు. ఓపెన్గా మేమే చెప్తున్నాం. ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి, సొంత తల్లి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వింటారు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వింటారు. జగన్మోహన్ రెడ్డి అసలు లెక్క చేయరండి, ఊరికే సోదిగాడు అప్పబాయగాడు అని చెప్పేసి లెక్క చేయరు. వాళ్ళిద్దరూ కూడా, జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వింటారు. ఇది ఫిక్స్ అయిపోండి. పోనీ మేము ఓపెన్గా మేమే చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి మాట ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా లెక్క చేయరు. జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో తల్లికి చెల్లికి తెలుసు. మేము చెప్తున్నాం కదా, ఓపెన్గా మేము ఒప్పేసుకుంటున్నాం. పోనీ షర్మిల ఏంటి, విజయమ్మ గారే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నడుస్తుంది. పోనీ ఓకేనా, హ్యాపీయా? షర్మిల వరకు కూడా వద్దు, డైరెక్ట్గా విజయమ్మ గారే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పని ఆవిడ లేఖ రాశారని చెప్పుకోండి. ఇబ్బంది ఏమీ లేదు, మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. జనానికి ఒక క్లారిటీ ఉంది, ప్రజలకు తెలుసు. మీరు ఎంత అబద్ధాలు మాట్లాడినా కానీ ఒక క్లారిటీ ఉంటుంది కదా. రేపు పొద్దున ఎవడన్నా ఏమనుకుంటాడో, ఊరుకోండి సొంత కన్న కొడుకుని కాదనుకొని చెప్పేసి ఎవరో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఇంకొకరు చెప్తే ఎవరైనా వింటారా అనే డౌట్ రాదా, అనే సందేహాలు కలగవా? ఎవరిని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటాను మీరు? అసలు మాట్లాడు. ఇంకా రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి కోట్లాది మందిని బాధపడేలా చేయటం చాలా 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 తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తా ఉంది విజయమ్మ గారు. మిమ్మల్ని ఒక అమ్మగా, రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సొంత అన్నలాగా భావించేటటువంటి ఈరోజు కోట్లాది మంది ఈరోజు మీరు రాసినటువంటి లేఖ చూసి ఎందుకు మీరు షర్మిల చేతిలో పావుగా మారుతా ఉన్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా రాయటం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి తప్పు చేయలేదు. తన చెల్లికి 30 సంవత్సరాల తర్వాత కూడా
వందల కోట్ల రూపాయల ఆస్తిని ఇవ్వటానికి ఆయన ఎంఓయూ చేస్తే, కానీ అదే షర్మిల గారు ఆ ఎంఓయూ గురించి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఆవిడ రాసుకొచ్చిన లేఖ మరొక్కసారి మీకు చదివినిపిస్తా. వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం, కష్టపడి ఇచ్చిన సొమ్ము వందల కోట్ల రూపాయలు ఇచ్చేసాడు అని ఏదైతే చెప్పుకుంటున్నారో దానికి సంబంధించి ఇదిగో విజయమ్మ గారు బయట పెట్టిన లేఖ, ఆవిడ విడుదల చేసిన లేఖ ఏదైతే ఉందో అందులో చాలా స్పష్టంగా రాశారు. ఎంఓఏలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే, అందుకే జగన్ ఎంఓఏ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓఏలో లేని యలహంక ల్యాండ్ కూడా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆ స్థలం కూడా షర్మిలకు సంబంధించిందే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. అంటే షర్మిల గారి పేరిట ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి అప్పనంగా అనుభవిస్తున్నాడో దానికి సంబంధించిన ఆ వాటాకి సంబంధించిన ఆ ఆస్తులకు సంబంధించిన వడ్డీ అనుకోవచ్చు, ఆదాయం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. డివిడెండ్ మాత్రమే. మీకేమీ షర్మిలకి వందల కోట్ల రూపాయలు రాసివ్వలేదు. ఆ వాటా ఆస్తుల్లో ఉన్న ఏదైతే వచ్చిన ఆదాయం కావచ్చు, లాభం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇచ్చింది డివిడెండ్ మాత్రమే ఇచ్చాడు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు సతీష్ రెడ్డి కావచ్చు, లేదంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, పేపర్లు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని వచ్చి చదువుతున్నాడో అవే ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆస్తి పంపకాలు జరగలేదని చెప్పేసి అని ఆవిడ రాసిన లేఖలో ప్రస్తావించారు. ఎవరో బయట వ్యక్తి కాదండి, సొంత తల్లి, కన్న తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని కన్న తల్లి. తల్లి చెప్తుంది ఇక్కడ. తల్లి తన లేఖ రూపంలో చాలా స్పష్టంగా చెప్తుంది, నా కొడుకు పనికిమాలాడు, నా కొడుకు నా కూతుర్ని మోసం చేశాడు, నా మనవల్ని ఇచ్చేసాడు, ఆస్తి పంపకాల్లో అన్యాయం చేస్తున్నాడు, ఒక్కడే తినేస్తున్నాడు, అన్ని వివరంగా తన లేఖలో బయట పెడితే ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు పనిచేశారండి, 300 కోట్ల రూపాయలు పనిచేశారండి, ఎవడకరా మీరు చెప్పే అప్పబోయే కౌరులు. గట్టిగా మాట్లాడితే తల్లి చెల్లి కూడా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో పనిచేస్తున్నారని చెప్పేసి ఎడుతారా? మరి దీనికి సమాధానం చెప్పండి. నేను వేరేదేమీ అడగట్లేదు. విజయమ్మ గారు రాసిన లేఖ, ఆవిడ చెప్పింది, ఆవిడ రాసింది, దానికి సమాధానం చెప్పండి. బాధపడిపోతున్నారా? వాళ్ళది బాధ కాదా? పోనీ ఇవన్నీ పక్కన పెట్టేసండి. వీటి గురించి కూడా మాకు ఏం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. నేను అసలు చేయకపోతే నీ వీడియో నాకు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకు చేశాను? అటు తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎవడు చచ్చిపోయినా చంద్రబాబునే కారం. అది రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి మొదలుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారని చెప్పేసి ఆరోపణలు చేసి రిలయన్స్ అని అదని ఇదని చెప్పి దాడులు చేశారు. తర్వాత అదే రిలయన్స్కి సంబంధించిన పరిపాలనత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ ఎంపీగా సీట్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏ విధంగా ప్రోత్సహించడం మనం అందరం చూసాం. అప్పట్లో చాలా ఈ పరిపాలనత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడు చాలా ఆరోపణలు వచ్చినాయి. అంటే మీ రాజశేఖర రెడ్డి గారిని జమించేసింది నువ్వేనా, దాని వెనక అసలు నువ్వు ఉన్నావా, నీ హస్తం ఉందా, గతంలో మాట్లాడేవు కదా అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేశారు. ఇప్పుడు తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అంట. సిగ్గేమని అనిపించట్లా కాస్తానే. కానీ ఇప్పుడు బయటోడో పార్టీలో నాయకులు ఇంకొకరు అంటే మీరు చేసే ఆరోపణలకే లేదంటే మీరు చేసే విమర్శలకు ఒక అర్థం ఉందని అని చెప్పేసి అనుకోవచ్చు. సొంత తల్లి చెల్లి కూడా చంద్రబాబు నాయుడు గారి మాట ఏంటారండి? సిగ్గు అనిపించట్లేదా? బయట వ్యక్తుల సంగతి పక్కన పెట్టేసేయండి, అది వేరే. పోనీ బయట వ్యక్తులు ఎవరైనా అంటే ఓకేలే అనుకోవచ్చు. కన్న తల్లి అండి, సొంత చెల్లి, వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటారంట. ఇంకా నయ్యం భారతిరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటారు. అలా సిగ్గు కూడానా? మీరు ఇంక ఈ అప్పబాయ కూరలు మానేస్తే బాగుంటుంది. మీ ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే అది మీ కుటుంబ వ్యవహారం. అది మీరు కూర్చొని మాట్లాడుకుంటారా లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుకుంటారా? మీరు మాట్లాడుకుంటే కానీ మీరు అనవసరంగా రోడ్డు ఎక్కేసి ఇష్టానుసారంగా ఏది పడుతుంది మాట్లాడమాకండి.
ఇంకా రాష్ట్రంలో బోల్డు సమస్యలు ఉన్నాయి. మీరు సమాధానం చెప్పాల్సిన అంశాలు ఇంకా బోల్డు ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా ఇచ్చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు ఉంది ఇది. ఈ అప్పబాయ కూరలు మానేయండి, ఉన్నవాసాలు చెప్పే ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు ప్రభుత్వ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తుంది, దాని గురించి ఎవడం మాట్లాడట్లేదు. మాట్లాడితే క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే, లేదంటే ఇంకో రకంగా విమర్శించాలని చేస్తున్నారు తప్పితే దానివల్ల ప్రజలకు జరిగే మేలు గురించి ఎవడం మాట్లాడట్లేదు. ఈ డైలాగులు గట్రా కట్టిపెట్టేస్తే బాగుంటుంది అబ్బాయి. జనాలకి చూసే జనాలకి విరక్తి కలిగేస్తుంది. లీడేటర్ బాబు సొంత చెల్లిని తల్లిని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే వింటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు మనుషులు కాదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం మాట గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.